రేవంత్ సర్కార్ పై సివిల్ కాంట్రాక్టర్లైతే కన్నెర చేశారు. 20,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్ ఇలా అన్ని శాఖల్లో పెట్టుబడులు పెట్టి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పెండింగ్ నిధులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేయించుకొని ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. మంత్రులతో పాటు ఆర్థిక శాఖ, ఇతర శాఖల సెక్రటరీలను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాము అప్పుల పాలవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాపోయారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేదంటే భారీ నిరసన కార్యక్రమం చేపడతామని సర్కార్ను హెచ్చరించారు కాంట్రాక్టర్లు. రేవంత్ సర్కార్ పై సివిల్ కాంట్రాక్టర్లు కన్నెర్ర చేశారు. 20,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్ ఇలా అన్ని శాఖల్లో పెట్టుబడులు పెట్టి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పెండింగ్ నిధులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పనులు చేయించుకొని ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. మంత్రులతో పాటు ఆర్థిక శాఖ, ఇతర శాఖల సెక్రటరీలను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అప్పుల పాలు అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాపోయారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేదంటే భారీ నిరసన కార్యక్రమం చేపడతామని సర్కార్ను హెచ్చరించారు కాంట్రాక్టర్లు.